ఏ హీరో అయినా కూడా తన అభిమానుల్ని అంటే ఒక దేవుడిలాగా కొలుస్తూ ఉంటారు. చాలామంది కూడా అభిమానుల క్షమే మాకు కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు మాత్రం తన అభిమాని మీద వ్యక్తం చేసినటువంటి ఆగ్రహం అనేది ఒక వీడియో అనేది ఇప్పుడు చాలా మటుకు వైరల్ అవుతుంది. సో మరి అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకోసం అంత ఘోరంగా ఆయన రియాక్ట్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి అక్కడ ఏం జరిగింది? సో బాలకృష్ణ గారు అఖండ 2 సినిమా ప్రమోషన్స్లో అయితే బిజీగా ఉన్నారనమాట. డిసెంబర్ 5వ తారీఖు అఖండ 2 విడుదలవబోతుంది. సో దానిలో జాజికా అని ఒక మంచి మాస్ నెంబర్ సాంగ్ని రిలీజ్ చేయడానికి ఆయన అయితే వైజాగ్కి వచ్చారనమాట. సో వైజాగ్ అభిమానుల మధ్యలో ఆయన ఎయిర్పోర్ట్లో దిగి ఘనంగా వెల్కమ్ చేశారు అభిమానులంతా కూడా. అయితే అంతమంది అభిమానులు కూడా ఆయన ఒక అతన్ని గుర్తించి అతను ఎవరు ఇక్కడికి రానిచ్చింది, ఎందుకు రానిచ్చారు, నాకు కనపడొద్దని చెప్పండి, సాయంత్రం ఈవెంట్లో కూడా అతను కనపడితే ఊరుకోండి నేను చెప్తున్నా అని చెప్పి బాలకృష్ణ గారు అయితే సీరియస్ అవ్వడం జరిగిందనమాట. సో మరి అతను ఎవరు, ఎందుకు అంత సీరియస్ అయ్యారు బాలకృష్ణ గారిని అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఆ వీడియోలో ఎక్కడ కూడా అతను ఎవరు అనేది ఎవరికి కనిపించలేదన్నమాట. సో మరి బాలకృష్ణ గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఆయనకి ఎందుకు మానసిక పరిస్థితి బాగాలేదా అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఆయనకు నచ్చకపోతే ఆన్ ద స్పాట్లో తిట్టడమో కొట్టడమో చేస్తూ ఉంటారు. అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఇదే. ఫ్యాన్స్ కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు అనమాట. సో మరి ఆయన ఎక్కడ ఏమన్నా చేస్తారేమో అని. బట్ ఆయన అట్లా కాదనమాట. అంటే ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆయన స్వభావం ఏంటి, ఆయన ఎట్లాంటి వాడు ఏంటి అనేది. సో ఆటోమేటిక్గా సోషల్ మీడియా నెగిటివిటీ అనేది ఆయన మాట్లాడినా, ఆయన ఏమన్నా తిట్టినా కొట్టినా ఇట్లాంటి వీడియోలు దొరికితే ఇంకా వాళ్ళకి ట్రోల్స్ చేసే వాళ్ళకి పండగే అనమాట. సో మరి ఇప్పుడు కూడా ఇట్లాంటి ఒక వీడియోతో ఆయన దొరికారు సోషల్ మీడియాకి. సో ఇంకా దాన్ని వైరల్ చేసేస్తున్నారు అనమాట. అభిమాని కొట్టేశాడు, చంపేశాడు అని చెప్పి. సో అక్కడ ఆయన కొట్టింది లేదు, కనపడద్దు అని చెప్పారు. ఎందుకంటే ఒక వ్యక్తితో ఇబ్బంది ఉన్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం కూడా అదొక మంచిది. అంటే ఆయన ముందే ఆయనకు హెచ్చరిస్తున్నారు అనమాట. నువ్వు కనపడితే నాకు మళ్ళీ బీపీ అనేది రైస్ అవుద్ది, సో కనపడకుండా ఉంటే బెటర్. ఆ టీం వాళ్ళు కూడా అతను పంపించడం జరిగిందనమాట. సో ఆ ఎయిర్పోర్ట్లో అతను ఎవరనేది వీడియో ఎవరికి క్లారిటీ రాలేదు. సో మరి బాలకృష్ణ గారిని అంత ఇబ్బందిగా ఏం పెట్టాడో, మరి అతను ఏదన్నా అడిగిన తెచ్చిచ్చుండకపోవచ్చు, లేదంటే సినిమా టీంలో వ్యక్తితో మరి అభిమానం ఎవరో తెలియదు. కానీ సో అతను ఎవరో బతికిపోయాడు అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారనమాట. సో ఆల్రెడీ చాలామందిని బాలకృష్ణ గారు సీరియస్ అవుతూ ఉంటారు ఆయన మీద పడినా కూడా. ఎందుకంటే మీద పడి జనాలు నలిపేస్తుంటారు. ఆయన బౌన్సర్స్తో రారు బాలకృష్ణ గారు, ఎప్పుడు స్ట్రైట్గా ఆయన ఒక్కడే ఆయన ఎవరైతే డ్రైవర్ వాళ్ళతో ఉంటారో వాళ్ళతో పాటే వస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా బౌన్సర్స్ అందరూ ఎవరు లేకపోవడంతో అభిమానులు మీద పడిపోతారు. అది కొంత చిరాకు తెప్పిస్తుంది అనమాట. ఆయనకే కాదు ఏ సెలబ్రిటీ కానీ చిరాకు తెప్పిస్తుంది. బట్ ఆయన ఇంకా అంత ఫ్రీ ఫార్వర్డ్గా వెళ్ళడం, అంత పెద్ద స్టార్ అయినా కూడా అది ఆయన గొప్పతనం అనుకోవచ్చు. బట్ ఇట్లాంటి విషయాల్లో చేసినప్పుడు మాత్రం దొరికిపోయి ఫుల్ స్టఫ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇక ట్రాలర్స్ని మనం ఆపలేమనుకోండి. మరి బాలకృష్ణ గారు ఆయన సెల్ఫ్ కంట్రోల్లో ఉండి చాలా హెల్దీ వాతావరణంలో వెళ్తే బాగుంటుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు.